ఇండియన్ క్రికెట్ రాతనే మార్చేసిన కెప్టెన్, 2 వరల్డ్ కప్స్ గెలిచిన మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. అతన్ని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేరుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన 11వ భారత ఆటగాడిగా నిలిచాడు. అసాధారణ, సాంప్రదాయేతర, ప్రభావవంతమైన క్రికెటర్, గణాంకాలకు అతీతమైన ప్లేయర్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి చేరాడు అనే క్యాప్షన్ తో ఐసీసీ ట్వీట్ చేసింది. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండడం, అద్భుతమైన వ్యూహ చతురత, పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆయన చూపిన ప్రభావం అమోఘమని ఐసీసీ ప్రశంసించింది. భారత క్రికెట్ లో ధోని మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలిచాడు. 3 ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. మహీ కెప్టెన్సీలోని ఇండియా 2009లో తొలిసారిగా టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టిన ధోని మొత్తంగా 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20 మ్యాచ్లు ఆడాడు. ముఖ్యంగా వన్డేల్లో 10,773 రన్స్ తో ఎక్కువ సక్సెస్ సాధించాడు. వికెట్ కీపర్ గా 829 డిస్మిసల్స్ చేశాడు. తనను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి చేర్చడంపై ధోని స్పందించాడు. ఇదే గొప్ప గౌరవమని, జీవితాంతం గుర్తుంచుకుంటారని అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జనరేషన్లుగా క్రికెటర్లు అందించిన సేవలను గుర్తిస్తోందన్నారు. అలాంటి గొప్ప ప్లేయర్స్ సరసన మన పేరును గుర్తుపెట్టుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమంటూ ధోని వ్యాఖ్యానించాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇప్పటి వరకు ధోనితో కలిపి 11 మంది ఇండియన్ ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు. వాళ్ళలో 9 మంది మెన్ టీమ్ ప్లేయర్స్ కాగా మరో 2 మహిళా క్రికెటర్లు ఉన్నారు. హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న ఇండియన్ ప్లేయర్స్ ను చూస్తే బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వినోద్ మన్కడ్, వీరేందర్ సెహ్వాగ్లకు ఈ గౌరవం దక్కింది. ఇక మహిళల క్రికెట్ లో డయానా ఎడిల్జీ, నీతూ డేవిడ్లు కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఉన్నారు. ఇప్పుడు ధోని కూడా వీళ్ల సరసన చేరాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.